కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ సంబంధంగా ఉన్న మాలో ఆర్డీఓ చిచ్చుపెట్టి మోసం చేశాడని మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు పత్తెపురం గ్రామాల బాధితులు మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తొర్రూరు మండలం గుర్తూరు పత్తెపురం గ్రామాలలో తాతల తండ్రుల నాటి నుండి వారసత్వంగా వస్తున్న వీఆర్ఏల నియామకాలు ఒక వ్యక్తి పేరుతో పట్టాదారుగా పర్మినెంట్ చేసి వారసత్వంగా ఉన్న మిగతా వారికి అన్యాయం చేశారని బాధితులు ఆరోపించారు. వీఆర్ఏ నియామకం గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వంగా వాటాల వారీగా ఉండేదని, గత కొద్ది రోజుల క్రితం వీఆర్ఏ నియామకాలలో వారసుల మధ్య అభ్యంతరాలు ఉన్నవారు విచారణకు హాజరు కావాలని ఆర్డీఓ కార్యాలయం నుండి నోటీసులు జారీ చేశారని, వారసులమైన మేము ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ముందు హాజరై మాకు ఉన్న అభ్యంతరాలు వ్యక్తం చేశామని, ఇలా చేస్తే మీ ఉన్న వీఆర్ఏ ఉద్యోగం పోతుందని బెదిరించి ఒక వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ మీరు యథావిధిగా పనిచేసుకోవచ్చునని ఆర్డీఓ మమ్మల్ని మభ్యపెట్టి ఒకే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేశారని, మేము అడిగితే నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఎంఆర్ఓకే తెలుసంటూ సమాధానం చెబుతూ పక్కదారి పట్టిస్తూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. మాకు రావాల్సిన జీతభత్యాలు రాకుండా చేశాడని, ఎవరికైతే పట్టాదారుగా చేశారో అతనికే జీతం అందుతుందని, మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని, ఈ విషయంలో కలెక్టర్ చొరవ చూపాలని, కారుణ్య నియామకాల పేరుతో మా వారసుల మధ్య అభ్యంతరాలను పరిష్కరించకుండా ఆర్డీఓ ఏకపక్ష ధోరణితో వ్యవహరించి మాకు అన్యాయం చేశాడని, ఆర్డీఓపై సమగ్ర విచారణ జరపాలని, ఆర్డీఓపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధితులైన షేక్ షరీఫ్, చట్టబోయిన రామచంద్రు, సంతోష్, వెంకటయ్య, సంపత్, నిజాం, హుస్సేన్, జానీ, సైదా, మొయినుద్దీన్, ఖాసింలు కోరుతున్నారు. పేరు నిజాం, మాది పత్తెపురం విలేజ్. మా దగ్గర వీఆర్ఏ నౌకరీ వాటాలదారుగా చేసుకునేటోళ్ళం. ఇప్పుడు అది మాకు తెలియకుండా అతని పేరు మీద చేసి మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి వస్తే మమ్మల్ని మీరు ఎవరో తెలియదు, మీరు ఎందుకు వచ్చారని బయటికి వెళ్ళదేయడం జరిగింది. దీని గురించి మాకు న్యాయం చేయాలని ఎవరిని అడిగారు మీరు? ఆర్డీఓ గారిని. ఏమంటారు? అదే మాకు మీ నోటీసులు ఎక్కడి మేము ఇవ్వలేదని మమ్మల్ని మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. నోటీసులు ఇచ్చినప్పుడు ఏం చెప్పిండు మరి? మీరు నోటీసులు తీసి ఫస్ట్ మాత్రం సంతకాలు చేయించుకున్నాడు. ఏమని చేయించుకున్నాడు? ఈ నౌకరు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది బాబు, ఎవరిదో ఒక పేరు మీద చేయండి, తర్వాత మీరు ఏమైనా ఉంటే చూసుకోండి అని చేపించి ఇప్పుడు మాకు తెలియనట్టు అది చేస్తున్నాడు. అదే నోటీస్ పట్టుకొచ్చి మీరు ఆర్డీఓ గారిని అడిగితే ఏమంటున్నారు మరి? ఇప్పుడు మేము పంపించాలి ఈ నోటీసు, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో మీరు అక్కడనే అడుక్కోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఓకే, ఇదే మేము ఎంఆర్ఓ కలిస్తే ఆర్డీఓ మీద చెప్తాను. ఈ విషయం మీద మేము ఆర్డీఓ గారి దగ్గరికి వస్తే మాకు సంబంధం లేదు, ఇది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏదైనా ఉంటే అక్కడే చూసుకోండి అని అక్కడ అంటుండు. అక్కడికి పోతే ఆర్డీఓ గారికి వెళ్ళండి ఆయన అంటుండు. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. నమస్తే అండి, నేను గుర్తూరు గ్రామం నుంచి వచ్చాను. నా పేరు షరీఫ్, తొర్రూరు మండలము, మహబూబాద్ జిల్లా. మాకు గ్రామంలో ఉండబడినటువంటి వీఆర్ఏల సమస్యల గురించి ఇక్కడ తొర్రూరు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగిందండి. మా గ్రామంలో సమాన భాగాలుగా 2 వాటాలు ఉన్నాయి, ఒక బడేసాబు 2 బందెల్లి. ఇన్ని రోజులు కూడా తాతల వాళ్ళు కూడా సమాన వాటాలు చేసుకున్నారు, తర్వాతకి మా నాన్న వాళ్ళు కూడా చేసుకున్నారు. రీసెంట్గా 2022 ఏప్రిల్ నుంచి వెళ్ళి 2023 మే వరకు కూడా నేను డ్యూటీ చేయడం జరిగిందండి. దానికి రావాల్సినటువంటి 10 నెలల జీతం మాకు రావాలి. అట్లనే కొంతకాలం కిందట తొర్రూరు ఆర్డీఓ గారు మాకు వాటాదారులకు, అసలుదారులకు నోటీసులు పంపించడం జరిగింది. 2023లో నోటీసులు పంపించి మీ జాబ్ అనేది పర్మనెంట్ కావాలన్నా, ఎవరి పేరు మీద ఒకరికి ఉండాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి మీరు అందరు సైన్ చేయాలని చెప్పేసి తొర్రూరుకు పిలిపించుకోవడం జరిగింది. మరి సార్ మీరు దీనికి ఎట్లా, మాకు నౌకర్లు పోతే మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్తే, మీ నౌకరి పోకుండా చూసే బాధ్యత మాదే అని చెప్పేసి నోటీస్ ద్వారా కూడా చెప్పిళ్ళు. ఈ గ్రామంలో కూడా రాసుకున్నటువంటి కాగితం పాబందీలు కూడా ఉన్నాయండి. మేము ఆ ఆర్డీఓ గారు చెప్పినటువంటి విషయం ప్రకారం మేము ఆర్డీఓ గారి మాటలను నమ్ముకొని మా వాటాను మా అన్నదమ్ముల పేరు మీద కావడానికి మేము సంతకం కూడా చేసినాము. మేము అందరం మా తాతలు కలిసి ఉన్నారు, తండ్రులు కలిసి ఉన్నారు, మేము కూడా కలిసి ఉంటాం అని చెప్పేసి మాకంటే కూడా మా కుటుంబం కంటే కూడా ఎక్కువ కూడా మా ఆర్డీఓ గారికి మేము గౌరవం ఇచ్చినాము. ఆర్డీఓ గారు అంటే ఒక అధికారి, మాకు అన్యాయం చేయరనేటటువంటి ఒక నమ్మకం మీద మేము అతని మీద ఆ యొక్క సార్ మాట మీద నమ్మకంతో అతని నోటీస్ ద్వారా మేము చదువుకొని సంతకం చేసినాము. మరి ఇప్పుడు అతను ఎక్కి కూడా 6-7 నెలలు అయింది, డ్యూటీ చేస్తున్నాడు, జీతం వస్తుంది. కాబట్టి మాకు రావాల్సినటువంటి 10 నెలల జీతం ఇవ్వలేదు, మాకు రావాల్సినటువంటి సగం వాటా కూడా రాలేదు. మరి ఆర్డీఓ గారు మీరు చెప్పినటువంటి విషయం గురించి మేము అడగడానికి వచ్చినామని చెప్పేసి డైరెక్ట్గా సార్ దగ్గరికి వస్తే బాగుండదని చెప్పి ఎంఆర్ఓ గారిని కూడా 2-3 సార్లు అడిగినాము. చూస్తా చేస్తా అంటున్నారు. తొర్రూరు ఆర్డీఓ గారు మరి నోటీస్ ఇచ్చింది వీళ్ళు కాబట్టి సార్ మీరే నోటీస్ ఇచ్చారు, మరి మీరే అతని పేరు మీద పర్మనెంట్ చేశారు,
మరి మాదే పూర్తి బాధ్యత అని చెప్పేసి మాట ఇచ్చి కదా అని చెప్పేసి అడగడానికి వస్తే అసలు మీరు ఎవరు, మీ దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పేపరా, మీ దగ్గర ఉన్నటువంటి బాండ్ పేపర్ చెల్తుందా, అసలు మేము మరి ఎవరు రమ్మన్నారు, మీరు ఎందుకు వచ్చిళ్ళు, అసలు మీరెవరు, బయటికి వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ మేము విఆర్ఏలం సార్, ఎంఆర్ఓ గారిని కలిసినాము, ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చినాము, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం సార్. ఆ మేడం ఎవరు, మేడం నడుకోండి అని చెప్పేసి మమ్మల్ని దుర్భాషలు ఆడుతున్నారు సార్. మేము ఎమ్మెల్యే గారి దగ్గర పని చేసుకుంటాం సార్, కాకుండా మేము ఎమ్మెల్యే గారి ద్వారానే పంపించి ఒకసారి వెళ్ళి ఆర్డీఓ గారికి కలవండి, డైరెక్ట్ పోలీస్ స్టేషన్లకు ఎందుకు అని చెప్పి మేడం గారు కూడా చెప్తే మేము వచ్చినాము. వస్తే వీళ్ళు ఏమంటున్నారు, మీరెవరు, మీకేం సంబంధం, మీరెవరు, బయటికి పోండి, మీ దగ్గర ఉన్న లామినేషన్ పేపర్లు చెల్తాయా అంటే మేమన్నాం సార్ 2013లో 14లో 15లో 16లో మేడం చెప్పిందంటే ఏం మాట్లాడుతున్నాడు. మేడం చెప్తే మేడం ఆడుకోండి, మేమేం చేయాలని చెప్పేసి అంటున్నారు సార్. ఎమ్మెల్యే గారికే చెప్పండి, ఎమ్మెల్యే గారు చెప్తే మేము చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. మరి మేము ఏం చేయాలి, మరి మాకు న్యాయం ఎట్లా జరగాలి, మా తాతలు తండ్రులు మేము చేసినటువంటి నౌకర్ని మేము వదులుకోవాలా, మరి మేము బతకాలా చావాలా, మరి ఇట్టి సమస్యను ఎంఆర్ఓ గారు పట్టించుకుంటలేరు, మాతోని దౌర్జన్యంగా సంతకం పెట్టించుకున్నటువంటి ఆర్డీఓ గారు కూడా స్పందిస్తలేరు, మేము చేయించుకోలేదు అంటున్నారు, నేను నీకు నోటీస్ వేయలేదు అంటున్నారు. మరి ఇది ఎవరు సార్ ఇచ్చిందని చెప్తే అప్పుడు ఇచ్చినాం కదా చెప్పేసి అంటున్నాడు. మరి మీరు ఎంతసేపటికి మమ్మల్ని మభ్యపెట్టడం బంద్ చేయండి సార్, దయచేసి మేము కూడా మీ అన్నదమ్ములు అంటలే, మాకు న్యాయం చేయని పక్షంలో ఇక్కడనే ఇంత పురుగుల మందు కూడా దాగి చేస్తాం, మీ పేరు మీద లెటర్ కూడా రాసి చేస్తాం సార్. మీరు ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలి. మేము ఏదో ఎక్కడెక్కడ లేని ఆశలు అడగట్లేదు, మేము మీరే మీ నోటి ద్వారానే చెప్పినటువంటి మీరు నోటీసులో పేర్కొన్న విధంగా మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. గత సంవత్సరం విఆర్ఏల క్రమబద్ధీకరణ సందర్భంగా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామానికి సంబంధించిన విఆర్ఏ షేక్ జానిమియాకి క్రమబద్ధీకరణ చేయడం విషయంలో షేక్ షరీఫ్ అనే అతను అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రెండు పార్టీలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. రెండు పార్టీలకు నోటీసు ఇచ్చి ఇద్దరి యొక్క అభిప్రాయాలను సేకరించి దాని మీద అభ్యంతరాల మీద విచారణ జరిపి కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం మాత్రమే ఎవరైతే ఒరిజినల్ విఆర్ఏ ఎవరైతే ఉన్నారో వారికి రెగ్యులరేషన్ చేయడం జరిగింది. మిగతా వారి యొక్క అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు.